नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंब హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నన్ను పెళ్లి కూతురు చేసే సంబరం అనమాట. సో నేను ఇప్పుడు క్విక్ గా రెడీ అయిపోతున్నా. చిన్న చిన్న స్నిప్పెట్స్ చూడండి, నాకు హల్దీ ఎలా రాశారు, హల్దీ పసుపు ఎలా రాశారు అని. సో నాలుగు ఎలా పెట్టారు, చిన్న చిన్న వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను, స్నానం చేసి వచ్చేసాను. నేను రెడీ అయిపోయి చీర కట్టుకుని మళ్ళీ వస్తే రెడీ అవ్వడం మీరు చూద్దాం. ఇప్పుడేమో రాటకి అన్ని ప్రిపేర్ చేస్తున్నారు, ఆ పూజ సామాన్ అవి చూద్దాం. సో నేను రెడీ అయ్యే లోపే బయట అన్ని అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. కాసేపట్లో నేను రెడీ అయిన వెంటనే పూజ స్టార్ట్ చేసేస్తారనమాట. సో నేనైతే కరెక్ట్ గా ఒక 6 o'clock లేచినట్టున్నా, 6:30కి లేచినట్టున్నాను. అంతలో నేను రెడీ అయ్యే లోపే బయట అంతా అందరూ వచ్చేసి అరేంజ్మెంట్స్ అన్ని చేసేసారు. వర్షం ఎవరి క్రైంగ్, హ్యాపీ క్రైంగ్. చూసారు కదా, ఈ సారీని నేను కట్టుకున్నాను నా పెళ్లి రాట రోజు. ముఖ్యంగా ఈ కలర్ ని నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, చాలా మంది ఈ కలర్ నాకు చాలా బాగుంది అని ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పారనమాట. సో ఇక మేము ఎంటర్ అయ్యే సమయం అయితే వచ్చేసింది. నాకు యాక్చువల్ గా తెల్లవారు లెగడమే తప్ప గైస్ మిగతాదంతా జాలీగా అనిపించింది. సో దీని తర్వాత అయితే నేను బాబా మేము వెన్యూకి వెళ్ళామన్నమాట. సో డెకరేషన్స్ అన్ని ఎంతవరకు వచ్చాయి, ఎలా జరుగుతుంది అన్ని చెక్ చేసుకోవడం కోసం మేము ఊరికి కూడా సరిగ్గా దీనికి పెళ్లి రాటకి ముందు రోజు నైటే వచ్చాము. సో నైట్ వచ్చాము, అలా రెస్ట్ తీసుకున్నాం, తెల్లవారులు లేచాము. వెంటనే రాట ఇలా ఫినిష్ అయిందో లేదో మళ్ళీ వెన్యూకి వెళ్ళి వచ్చి మళ్ళీ పెళ్లి కూతురు ఫంక్షన్ అండి ఒక రోజులోనే. విష్ణు భట్ని జయమహే తన్నో విష్ణు ప్రచోదయా సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రేయలక్ష్మి వరలక్ష్మి. అలా పక్కన వేసేయండి, అలా పక్కన వేసేయండి. ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. ముగ్గురికి కొద్దిగా అక్షంతలు ఇవ్వండి. బోధ విశాచ అయితే హుంబార్క అయితే శ్యామ అవరోధేన బ్రహ్మకర్మ సమానవి. ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం స్వా ఓం మహావంజన దక్షిణాయనే హేమంత ఋతు మార్గశిరమాసే కృష్ణపక్షే మకా నక్షత్రే శుభ నక్షత్రే భానువాసరే పుస్తకం జ్యేష్ఠరాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభి శ్రీసాదరం శ్రీ మహాగణాధిపత్రం అభివస్త్ర సుభూషణ నిరిషాభిధేనో వస్త్ర యుగం సమర్పయామి. నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళామి పత్ర పుష్పాణి పూజాం సమర్పయామి. ధూపాన్ని సమర్పించండి. వనస్పక్షి భవేదిపే నానా గంట. సో లాస్ట్ లో కంకణాలు అయితే కట్టేశారు నాకు, బావకి, శ్రీకాంత్ మాయకి, సునీల్ మాయకి, కళ్యాణక్కకి, రేవతక్కకి. సో బావ సైడ్ ఏమో అందరూ సునీల్ మాయ తర్వాత కళ్యాణక్క వాళ్ళ ఫాదర్ మదర్ స్థానంలో కూర్చున్నారు. అండ్ నాకేమో మీ అందరికీ తెలిసే ఉంటుంది శ్రీకాంత్ అండ్ రేవతి అక్క. యాక్చువల్గా బావ మేమందరం ఒకే ఫ్యామిలీ కాబట్టి రాట ఇక్కడొకటి అక్కడొకటి అన్నట్టు వేయలేదు, మొత్తం ఒక ఇంటికే వేసాం రాట. సో పంతులు గారు కూడా వెరీ వెరీ ఫ్రెండ్లీ, అంటే ఇలాగే చేయాలి, ఇలా చేసే తీరాలి అన్నట్టు ఏం కాదు, మనకి తగ్గట్టు మా రిక్వైర్మెంట్స్కి తగ్గట్టే చేశారనమాట. సో అది మాకు చాలా చాలా హ్యాపీ. పెళ్ళి అయినంత వరకు యాక్చువల్గా పెళ్ళి అయిపోయి ఈ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే నా టైం కూడా నాకు చాలా టైట్ ఉంటుంది కదా. స్టిల్ పెళ్ళి ఇంకా జస్ట్ 2 days అవుతుంది, వెంటనే నేను వీడియోస్ వేస్తున్నాను, ఎందుకంటే
చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందుకే మీకు అంత వెయిట్ చేయించకూడదు అని వెంటనే నాకు చాలా టైట్ గా ఉన్న నేను వీడియోస్ చూసుకోవాలి, పెళ్లి తర్వాత షార్ట్స్ అన్ని చూసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. బట్ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. 1 by 1 చాలా మంచి ఫన్ వీడియోస్, హల్దీ, రిసెప్షన్ అన్ని వీడియోస్ వస్తాయి. తర్వాత ఇంకొకటి, నేను హల్దీ అన్నానని ఓహో అని మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా సింపుల్ గా కాల్గోరు సంబరం, హల్దీ రెండు కలిపి ఒకే దాంట్లో మేము చేసేసుకున్నాం అనమాట. కానీ చాలా ఎంజాయ్ చేసాము. మీతో షేర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ వీడియోస్ అయిపోయిన తర్వాత మేము వైఫ్ అండ్ హస్బెండ్స్ గా మీ ముందుకి ఒకసారి లైవ్ లోకి తర్వాత వీడియోస్ లోకి వచ్చి మీతో ఇంటరాక్ట్ చేస్తాము. ఇక వర్షిని అయితే చాలా బిజీ. తను అస్సలు ఒక్క వీడియో కూడా తీసుకోలేకపోయింది. ఒక్క వీడియో, చిన్న వీడియో కూడా తనకి రాలేదు. మొత్తం మాకు వీడియోస్ తీసేసరికి తనకి సరిపోయింది టైం అంతా. ఇక ఇదైతే మా ఫస్ట్ పెళ్లి పండగ. సో మాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా అనిపించింది, కొత్తగా అనిపించింది. సో లాస్ట్ లో అయితే అందరికి తాంబూలాలు ఇచ్చామన్నమాట. అండ్ అందరి దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. యాక్చువల్ గా చెన్నై నుంచి ఇక్కడ ఊరికి వచ్చిన తర్వాత 1 day అయితే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. అంటే మేము 22nd మేము ఇక్కడికి వచ్చాము. 23rd రెస్ట్ తీసుకొని ఇది చేద్దాం అనుకున్నాం. కానీ ఏమైంది, మేము మామూలుగా అయితే 19th బయలుదేరాలి. 19th బ్లౌజ్, నా పెళ్లి బ్లౌజ్ అయితే డిలే అయిపోయింది. సో 19th పోయింది, 20th పోయింది, ఇంకా 21st బయలుదేరాం. నాకు అప్పుడే 20th నాకు బ్లౌజ్ రిసీవ్ అయింది. అప్పుడు 21st వెంటనే బయలుదేరితే మేము 21st నైట్ రీచ్ అయ్యాము ఇక్కడికి. 21st నైట్ రీచ్ అయిన తర్వాత వెంటనే మమ్మల్ని రాట్లో కూర్చోబెట్టేశారు. ఎంత టయర్డ్ అంటే నిజంగా ఇప్పటికీ మాకు ఇంకా రెస్ట్ దొరకలేదు. ఇప్పుడు మొత్తం వీడియోస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాతే మేము ఫ్రీగా నిద్రపోయేదైతే జరుగుతుంది. మేము తాంబూలం కూడా జస్ట్ అలా సింపుల్ గా ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక చిన్న అమ్మాయి బొమ్మ, కింద స్కర్ట్ లాగేమో అది బ్లౌజ్ బెట్ అండ్ బ్యాంగిల్స్, పువ్వులో ఏమో పసుపు కుంకం, అలాగా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసాము, క్యూట్ గా ఉంటది అని. వామో, నేను కొంచెం ఇక్కడ ఫేస్ చాలా ఘోరంగా పెడుతున్నాను ఎందుకంటే చాలా ఆకలిగా. కండిషనర్ కూడా వేయడానికి టైం లేదు. కానీ చూసారా కర్ల్ అయింది కొంచెం హాస్పిటల్ కానీ వచ్చేసింది. కర్ల్ క్రీమే లేదు, ఏది తెచ్చుకోలేదు. కానీ చూసారా చెప్పులు చుట్టూ పెట్టుకొని బాడీ పోసులు కొట్టాలి అని కమెంట్ చేస్తారు మీరు. ఈ చైన్ అంతా చాలా గుచ్చుకుంటుంది నాకు, అందుకే ఇప్పుడు తీసేసి తర్వాత వేసుకుందామని పెట్టేస్తాను. ఇప్పుడు మాకు చాలా భలే ఆకురేసేస్తుంది. సో తినడానికి ఆల్రెడీ పెళ్లి కూతురేమో తినేసి లేచిపోయి మేము కూడా ఆ సీట్లో కూర్చుని పోయాం. మీరు కూడా కొంచెం త్వరగా తినాలి పెళ్లి కూతురు లాగా. ఇప్పుడేమో పెళ్లి కూతుర్ని రెడీ చేయబోతున్నారంట. దాని పేరేంటి? పెళ్లి కూతురు ఫంక్షన్ చేయబోతున్నారు. సో ఇప్పుడు తినేసి టప్ అని అది చేయాలి అన్నమాట.